వెల్కమ్ టు ది సెషన్. ఈ రోజు క్లాస్ లో మీకు యూనిట్ 5 పార్ట్నర్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్ట్నర్షిప్ అంటే 2 or more persons invest their money in order to carry on a business. అంటే ఒక బిజినెస్ ని కలిసి చేయడం అన్నమాట. ఒక ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఇంకా ఎక్కువ మంది కలిసి ఒక బిజినెస్ ని చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే పార్ట్నర్షిప్ అని చెప్తాం. ఇక్కడ పార్ట్నర్షిప్స్ కూడా పార్ట్నర్షిప్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి వచ్చి సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటాం. సింపుల్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు సేమ్ టైం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు అంటే పెట్టుబడి ఒకే కాలానికి ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తే, సపోజ్ ఏ అనే పర్సన్ సంవత్సరం అనుకోండి, బి అనే పర్సన్ కూడా సంవత్సర కాలానికి, ఇలా ఇద్దరు కలిసి సమానంగా ఇన్వెస్ట్ చేస్తూ సమాన కాలాలకి చేస్తే దాన్ని సింపుల్ పార్ట్నర్షిప్ అంటాం. అదే కాంపౌండ్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు ఏ అనే వ్యక్తి ఒక 6 నెలల పాటు పార్ట్నర్షిప్ లో ఉంటాడు, లేదా బి అనే వ్యక్తి సంవత్సరం పాటు ఉంటాడు, సి అనే వ్యక్తి రెండేళ్ల పాటు, ఇలా ఒక్కో మనిషి ఒక్కోలాగా పార్ట్నర్షిప్ ని కాలానికి తగ్గట్టుగా అంటే వాళ్ళ అనుకూలమైన కాలానికి తగ్గట్టుగా దాని పార్ట్నర్షిప్ లో ఉంటే వాళ్ళని ఏమని చెప్తామంటే కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటాం. అంటే ఇక్కడ సింపుల్ పార్ట్నర్షిప్ లో టైం సేమ్, బట్ కాంపౌండ్ పార్ట్నర్షిప్ లో టైం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కో పార్ట్నర్ కి ఒక్కో టైం ఉంటుంది అనమాట, పీరియడ్ అనమాట. ఇప్పుడు ఒక పార్ట్నర్ 6 months పీరియడ్ కే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఇంకో పార్ట్నర్ 1 year పీరియడ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇలా డిఫరెంట్ పీరియడ్స్ తో ఉంటే ఆ పార్ట్నర్షిప్ ఏమని చెప్తామంటే కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటాం. అదే విధంగా పార్ట్నర్స్ కూడా 2 types ఆఫ్ పార్ట్నర్స్ అని చెప్తాం. పార్ట్నర్షిప్ 2 types, పార్ట్నర్స్ కూడా 2 types. పార్ట్నర్షిప్ 2 types అంటే సింపుల్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్. అదే పార్ట్నర్స్ 2 type అన్నప్పుడు యాక్టివ్ పార్ట్నర్ అంటారు, లేదా వర్కింగ్ పార్ట్నర్ అంటారు అతన్ని. ఇంకొకరిని స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కాక ఆ బిజినెస్ రన్ చేయడానికి కావాల్సిన పని మొత్తం అతను చూసుకుంటాడు, అతన్ని యాక్టివ్ పార్ట్నర్ అంటారు. అదే స్లీపింగ్ పార్ట్నర్ అంటే జస్ట్ అమౌంట్ మాత్రమే పెడతాడు, పెట్టుబడి మాత్రమే పెడతారు. సో దానికి బిజినెస్ కి సంబంధించిన ఏ పని కూడా అతను టచ్ చేయడు, ఓన్లీ జస్ట్ అమౌంట్ ఇవ్వడం వరకే, పెట్టుబడి పెట్టడం వరకే అతని పని. వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారు. ఓకేనా? సో యాక్టివ్ పార్ట్నర్ అంటే మొత్తం బిజినెస్ తనే రన్ చేయడం, స్లీపింగ్ పార్ట్నర్ అంటే పెట్టుబడి మాత్రమే పెడతారు, పని మాత్రం చేయరు. అలాంటి వాళ్ళని స్లీపింగ్ పార్ట్నర్స్ అని చెప్తాం. ఓకేనా? సో ఇది ఒక థియరీ క్వశ్చన్ యాక్చువల్లీ. సో డిఫైన్ పార్ట్నర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అని అడుగుతుంటారు, లేదా డిఫైన్ పార్ట్నర్స్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఇది కూడా ఒక థియరీ క్వశ్చన్. ఓకే, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, A, B and C invested 20,000 rupees, 50,000 rupees and 40,000 rupees respectively in a business. The net profit for the year was 12,100 rupees, which was divided in the proportion to investments. Find the amount of profit each partner earned. Okay, so ABC, A 20,000, B 50,000, C 40,000 ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. దాంట్లో ఆ బిజినెస్ కి 1 year కాను నెట్ ప్రాఫిట్ అంటే వాళ్ళకి చేతికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 12,100. ఈ ప్రాఫిట్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ఆ ప్రాఫిట్ ని కూడా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముగ్గురు సమానంగా మీరు పెట్టుబడి పెట్టింటే ప్రాబ్లం లేదు, ముగ్గురు సమానంగా పంచుకునే వాళ్ళు. అలా కాకుండా
ఏ 20,000, బి 50,000, సి 40,000 ఇలా డిఫరెంట్ గా పెట్టుబడి పెట్టడం వలన వచ్చే లాభం కూడా ఏమవుతుంది, డిఫరెంట్ గా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనుగుణంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా వాళ్ళు ప్రాఫిట్ ని కూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒక్కొక్కరికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని కనుక్కోమంటున్నాడు. సో మనం ఏం చేయాలంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత 20,000 రూపీస్, బి ఇన్వెస్ట్మెంట్ 50,000, సి ఇన్వెస్ట్మెంట్ 40,000. సో ఇప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయండి, A:B:C. సో 20,000 is to 50,000 is to 40,000. సో అన్నిట్లో కామన్ గా 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి జస్ట్ 4 సున్నాలని క్యాన్సిల్ చేయండి. we get 2:5:4. సో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఎంత, 2:5:4. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ కంప్లీట్ గా 1 year గాను వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ 12,100 రూపీస్. ఇప్పుడు ఏ విధంగా షేర్ చేయాలంటే ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ 2 బై వేయాలి మా 2 బై టోటల్ ఎంత అవుతుంది 4 + 2 6 6 + 5 11 4 + 5 9 + 2 అంటే 11. సో ఏ షేర్ ఎలా తీసుకుంటాము అంటే 2/11 ఇంటూ 12,100. ఓకేనా. అదే బి షేర్ అన్నప్పుడు బికి సంబంధించింది 5 కాబట్టి 5/11 ఇంటూ 12,100. అదే సి షేర్ కావాలి అన్నప్పుడు 4/11 ఇంటూ 12,100. ఓకేనా. సో ఎప్పుడు కూడా షేర్ మనము వచ్చిన ప్రాఫిట్ లో షేర్ ఎంత అని కనుక్కోవాలి అంటే ఈ విధంగా రేషియో వైజ్ చేసి ఏకు సంబంధించిన కరెస్పాండింగ్ రేషియో వాల్యూ వేసుకుని బై టోటల్ వాల్యూ వేసుకుని ఇంటూ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంత వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో 2/11 ఇంటూ 1200. ఇప్పుడు 11 టైమ్స్ ఎందుకు 11 స్క్వేర్ 121 కాబట్టి 11 టైమ్స్ 2 zeros. సో 2 ఇంటూ 1100 అంటే ఎంత అవుతుంది 2,200 రూపీస్. సో ఏ షేర్ ఎంత 2,200 రూపీస్. అదే బి షేర్ అన్నప్పుడు ఇది 11 టైమ్స్ సో 1100 5,500 బి షేర్. ఎందుకు ఎక్కువ పెట్టింది బీనే కదా 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి బీకే ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ సి షేర్ వచ్చి 4,400 రూపీస్. సో వచ్చిన ప్రాఫిట్ లో టోటల్ 12,100 రూపీస్ లో ఏ షేర్ 2,200, బి షేర్ 5,500, సి షేర్ 4,400 వస్తుంది. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమే నెక్స్ట్ A, B are two partners in a business. A contributes 1,200 rupees for 5 months. And B 750 rupees for 4 months. If total profit is 450 rupees, find their respective shares. సో లాస్ట్ ప్రాబ్లం లో ఏమైంది అందరూ కలిసి ఒక సంవత్సరానికి గాను పెట్టుబడి పెట్టినారు. అక్కడ సింపుల్ పార్ట్నర్షిప్ రైజ్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కాంపౌండ్ పార్ట్నర్షిప్ చూడండి. ఇద్దరు పార్ట్నర్స్ ఒక బిజినెస్ కి ఏ 1,200 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, బి ఎంత పెట్టాడు 750 రూపీస్. కానీ ఏ కాంట్రిబ్యూట్స్ 1,200 రూపీస్ ఫర్ 5 months. సో 5 నెలల కోసం మాత్రమే పెట్టుబడి పెట్టాడు. అదే బి వచ్చి 4 నెలలు పెట్టుబడి పెట్టాడు. ఈ విధంగా వాళ్ళు ఒకరు 5 నెలలు ఇంకొకరు 4 నెలలు బిజినెస్ చేస్తే అక్కడ నీకు వచ్చిన టోటల్ ప్రాఫిట్ 450 రూపీస్. దాన్ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ షేర్ ని డివైడ్ చేసుకుంటారు అన్నారు. ఓకేనా. సో ఈ విధంగా డిఫరెంట్ ఉన్నప్పుడు వాళ్ళు టోటల్ షేర్ అమౌంట్ రాసుకోవాలి. సో ఏ వచ్చి పెట్టిన పెట్టుబడి 1,200 రూపీస్ ఎన్ని నెలల కోసం 5 months కోసం. సో 1,200 ఇంటూ 5 6,000 రూపీస్. అదే బి వచ్చేసరికి 750 రూపీస్ పెట్టుబడి పెట్టాడు ఫర్ 4 months. సో 750 ఇంటూ 4
750 into 4 అన్నప్పుడు 400, 4 5s are 20, 4 7s are 28 plus 2 3. సో టోటల్ గా బి పెట్టిన పెట్టుబడి ఎంత 3000 రూపీస్. సో ఈ విధంగా ఏ పెట్టుబడి 6000 అవుతుంది, బి పెట్టుబడి 3000 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న రేషియో సో 6000 is to 3000. సో zeros cancel, 3 1s are 3 2s are కాబట్టి 2:1. సో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఎంత 2:1. సో వచ్చిన ప్రాఫిట్ ఎంత 450 రూపీస్. సో ఇప్పుడు షేర్ ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు 2/2 + 1 3 into 450. అదే బి షేర్ కావాలి అన్నప్పుడు బికి కరెస్పాండింగ్ గా 1 ఉంది కాబట్టి 1/3 into 450. సో 15 times into 0. సో ఈక్వల్ టు 150 into 2 అంటే 300 రూపీస్, 150 రూపీస్. సో ఏ షేర్ 300 రూపీస్ అవుతుంది, బి షేర్ 150 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, there are 3 partners A, B and C in a certain business. A puts in 2000 rupees for 5 months. B 1200 rupees for 6 months and C 2500 rupees for 3 months. Find the ratio of their shares in the profit. ఓకే, సో ఒక బిజినెస్ లో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు, ఏ, బి అండ్ సి. ఏ 2000 రూపాయలు 5 నెలల కోసం పెట్టుబడి పెట్టాడు. బి అనే వ్యక్తి 1200 రూపాయలు 6 నెలల కోసం పెట్టుబడి పెట్టాడు. సి అనే వ్యక్తి 2500 రూపాయలు 3 నెలల కోసం పెట్టుబడి పెడితే ఫైండ్ ద రేషియో ఆఫ్ ద షేర్స్ ఇన్ ద ప్రాఫిట్. సో వాళ్ళు ప్రాఫిట్ ని పంచుకోవాలి అంటే వాళ్ళకి రేషియో కావాలి కదా, ఆ రేషియోని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. సో మనం ఎప్పుడు కూడా ఈ విధంగా కాంపౌండ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని నెలలకు పెట్టినారు అనేది మనం కంపల్సరీ రాసుకోవాలి. కాబట్టి ఏ వచ్చి 2000 రూపాయలు 5 నెలల కోసం, సో 2000 into 5, సో 10,000. బి వచ్చి 1200 రూపీస్ ఫర్ 6 months, సో 7200. నెక్స్ట్ సి వచ్చి 2500 రూపీస్ ఫర్ 3 months, సో 7500. సో ఇప్పుడు వీళ్ళ మధ్య ఇన్వెస్ట్మెంట్ మధ్య రేషియో A is to B is to C equal to 10,000 is to 7,200 is to 7,500. సో కామన్ గా ఉన్నది 2 zeros మాత్రమే కాబట్టి 2 zeros ని క్యాన్సిల్ చేయండి. we get 100 is to 72 is to 75. సో ఇది కామన్ గా మనకి డివైడ్ అవుతుందా ఏ వీటితో అన్నా కాదు, కాబట్టి జస్ట్ ఇలాగే పెట్టేయచ్చు. సో వాళ్ళు ప్రాఫిట్ వస్తే ఏ రేషియోలో షేర్ చేసుకోవాలి అన్నప్పుడు 100 is to 72 is to 75 చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, అను, మను and Tanu invested capitals in the ratio 4 is to 6 is to 9. At the end of the business,
they received the profits in the ratio 2:3:5. Find the ratio of time for which they invested their capitals. Okay. So Anu, Manu, Tanu, ముగ్గురు అమ్మాయిలు. సో వాళ్ళు క్యాపిటల్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన రేషియో వచ్చి 4:6:9. ప్రాఫిట్స్ యొక్క రేషియో వచ్చి 2:3:5. అయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ టైం. సో ఈ విధంగా క్యాపిటల్ రేషియో, ప్రాఫిట్ రేషియో ఇచ్చినప్పుడు రేషియో ఆఫ్ టైం ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ఫార్ములా వచ్చి P1/C1 P2/C2 P3/C3. టైం రేషియోని ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనకి ఇది ఫార్ములా. ఓకే, పీస్ వచ్చి మనకి ప్రాఫిట్స్, సి అంటే క్యాపిటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి C1:C2:C3 ఎంత ఉంది, క్యాపిటల్స్ రేషియో ఎంత ఉంది, 4:6:9. అదే ప్రాఫిట్స్ యొక్క రేషియో P1:P2:P3 వచ్చి 2:3:5. జస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. 2/4:3/6:5/9. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా రేషియోలు ఇచ్చినప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి అన్నప్పుడు జస్ట్ డినామినేటర్స్ కి ఎల్సిఎం చేయండి. 4, 6, 9. సో 3 ఏమిటితో అన్నా మనకి పోతాయా అంటే కారణాంకాలు తీయగలమా, తీయలేం. జస్ట్ 3 కానప్పుడు అది జస్ట్ రెండింటికి ట్రై చేయండి. 3తో చూడండి, 4 అలాగే పెట్టండి. 3 2 6, 3 3 9. సో మళ్ళీ 2 4 2తో మనకి తీయచ్చు కాబట్టి 2 2 4, 2 1 3 అలాగే పెడతాం. ఇంకా ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది, 3 × 2 × 2 × 1 × 3. సో 3 2 6, 6 2 12, 12 3 36. సో ఈ ఎల్సిఎం వాల్యూని మూడింటికి మల్టిప్లై చేయండి. 2/4 × 36 3/6 × 36 5/9 × 36. So 4 9s are 36, 6 6 are 36, 9 4s are 36. So అప్పుడు మనకి ఎంత వస్తుంది, 18:20. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 9:9:10. ఓకేనా. సో టైం రేషియో ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు ప్రాఫిట్స్ రేషియో బై క్యాపిటల్స్ రేషియో. అదే ఒకవేళ మనకి ప్రాఫిట్స్ రేషియో ఇచ్చి టైం రేషియో ఇచ్చినప్పుడు, సో ప్రాఫిట్ రేషియో, టైం రేషియో ఇచ్చినప్పుడు రేషియో ఆఫ్ క్యాపిటల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా వచ్చి P1/T1 P2/T2 P3/T3. ఓకే, సో ప్రాఫిట్స్ రేషియో, టైం రేషియో ఇచ్చినప్పుడు మనం రేషియో ఆఫ్ క్యాపిటల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 3 persons A, B and C shared profits in the ratio 2:3:4. If B received 10,000 rupees more than A, then find the share of C.
So next solution. So 3 persons A, B and C shared profits in the ratio. అంటే profits యొక్క ratio ఎంత 2:3:4. So B కి ఎంత వచ్చింది అంటున్నాడు 10,000 rupees. 10,000 rupees more than A. So B కి A కి మధ్య డిఫరెన్స్ అంటే B కి A కి మధ్య డిఫరెన్స్ ఎంత 10,000 rupees అంటున్నాడు. Then find the share of C అంటున్నాడు. So first A is to B is to C ఇచ్చాడు. So A మది 2:3:4. సో నీకు A యొక్క షేర్ ఎంత అవుతుంది 2x, B షేర్ 3x, C షేర్ 4x. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాడు B కి A కి మధ్య డిఫరెన్స్ వాళ్ళ వాటాలు తీసుకున్నప్పుడు ఉన్న డిఫరెన్స్ ఎంత 10,000. సో 3x minus 2x is equal to 10,000. సో x ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 10,000. సో నౌ మనకు కావాల్సింది C షేర్. C share equal to enta 4x, which equal to 4 into 10,000, which equal to 40,000 rupees C share avutundi. Okay, so next problem. A, B and C are 3 partners in a partnership. A subscribes 1/3 of the capital and B 1/4 and C the rest. అంటే మిగతాదంతా C. What is the share of C in the total profit of 1,200 rupees? Okay, so A, B, C 3 partners in a partnership. A subscribes 1/3 capital లో B అనే వ్యక్తి 1/4 అయితే C మిగతాదంతా C చేస్తోంది. అంటే అప్పుడు C యొక్క క్యాపిటల్ ఎంత అవుతుంది 1 minus 1/3 minus 1/4. 1/3 1/4 తీసేస్తే ఎంత మిగిలి ఉంటుందో అదంతా C చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 12. 12 minus 3 4s are కాబట్టి 4, 4 3s are కాబట్టి 3. సో 12 minus 7 అంటే 5. సో 5/12 పార్ట్ వస్తుంది క్యాపిటల్ కి, ఎవరికి C కి. సో ఇప్పుడు రేషియో ఆఫ్ క్యాపిటల్స్. సో A వచ్చి ఎంత 1/3, B వచ్చి 1/4, C వచ్చి 5/12. ఓకే, దీంట్లో మనకి ఎల్సిఎం చేంజ్ డినామినేటర్స్. సో 4 1s 4 3s 3 తో పోతే 3 1. సో 4 3s 12 అనేది మనకి ఎల్సిఎం అవుతుంది. దాంతో మల్టిప్లై చేయండి. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇది 4:3:5. సో క్యాపిటల్స్ యొక్క రేషియో 4:3:5. నౌ C షేర్. C షేర్ ఎంత అవుతుంది C కరెస్పాండింగ్ గా 5 కాబట్టి 5/7 + 5 ఎంత 12. 5/12 ఇంటూ వచ్చిన ప్రాఫిట్ ఎంత 1200. సో 1200 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్ C షేర్ అవుతుంది. సో ఈ విధంగా మనము ప్రాఫిట్ ని కనుక్కోవచ్చు, లేదా పార్ట్నర్షిప్ లో ప్రాబ్లమ్స్ ని ఈ విధంగా చేయాల్సి ఉంటుంది.